పీరియడ్స్ వల్ల అమ్మాయి చనిపోయిందా? పీరియడ్స్ వల్ల అమ్మాయి చనిపోయింది. ఒక వీడియోని నేను పోస్ట్ చేసినందుకు ఎన్నో కామెంట్స్ 10 మిలియన్ వ్యూస్ పోయింది. కానీ నేను అక్కడ అబ్జర్వ్ చేసిందంటే తను ఒక్కతే కాదు చనిపోయింది. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా సిస్టర్ చనిపోయింది, వైఫ్ చనిపోయింది. దీనికోసం వీడియో చేయండి సిస్టర్, మీరు అవేర్నెస్ తీసుకురండి, ఇట్లా ఎవరు చనిపోవద్దు అని. సో మనం ఎట్లా థింక్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నేను క్లియర్ గా చెప్తున్నా, డివిటి అనేది మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి అన్నమాట. డీప్ వెయిన్ అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ అని, పర్ఫోరేటర్ వెయిన్స్ అని. అండ్ డీప్ వెయిన్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అంటే మజిల్ లోపల ఉన్న వెయిన్స్ అన్ని డీప్ వెయిన్ అంటారు. అండ్ స్కిన్ లోపల ఉన్న వెయిన్స్ అన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటారు. అండ్ పర్ఫోరేటర్ వెయిన్స్ అంటే డీప్ వెయిన్ కి సూపర్ఫిషియల్ వెయిన్ కి కనెక్ట్ అయ్యే అన్ని పర్ఫోరేటర్ వెయిన్స్ అంటారు. సో మనం తీసుకునే టాబ్లెట్ వల్ల స్టమక్ లో మొత్తం కరిగిపోయి ప్రతి ఒక్క పార్ట్ కి బ్లడ్ లో సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఈ డీబీటీ అనేది కేవలం డీప్ వెయిన్స్ లోనే వస్తుంది. అది కూడా కేవలం లెగ్ కే వస్తుంది. ఎందుకు లెగ్ అంటే నేను టాబ్లెట్ వేసేసుకున్నా, టాబ్లెట్ వేసుకొని 3-4 days మంచి కూర్చోవడం, వాటర్ తీసుకోకపోవడం, బాడీ డిహైడ్రేషన్ అవ్వడం, లెగ్స్ పెయిన్ రావడం. మనము ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేస్తే ఆ టాబ్లెట్ తీసుకున్నప్పుడు అది ఓవరాల్ బాడీ సర్క్యులేట్ అవుతుంది. మనం టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఆ డీప్ వెయిన్ లో వెళ్ళి ఆ బ్లడ్ అనేది క్లాట్ అయిపోవడం వల్ల మనకి లెగ్ పెయిన్ అనేది వస్తుంది. దాని వల్ల చెస్ట్ పెయిన్ వస్తుంది. దాని తర్వాత లైక్ చనిపోతున్నారు అని మనం తెలుసుకున్నాం. సో దానికి మనం చేయాల్సింది ఏంది? ఆ టాబ్లెట్ తీసుకున్నప్పుడు అంటే దానికి తగ్గట్టు మనం వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తుంటే మనకి యాంటీ, అంటే మనం టాబ్లెట్ తీసుకున్న దానికి యాంటీ అన్నమాట. సో చాలా మంది ఎట్లా చనిపోతున్నారంటే టాబ్లెట్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. చాలాసేపు కూర్చోవడం వల్ల, వాటర్ తీసుకోకపోవడం వల్ల, అండ్ కరెక్ట్ డైట్ లేకపోవడం వల్ల, దీని వల్ల చనిపోతున్నారు. నాకు ఒక కామెంట్ వచ్చింది, నా వైఫ్ చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆగమైపోయినారు ఇప్పుడు. అసలు నాకు ఆ కామెంట్ చాలా హర్టింగ్ అనిపించింది. మనకి తెలుసో తెలియక ఒక్క రోజు కదా, 2 రోజులు కదా, ఫస్ట్ టైం కదా వేసుకుంటే ఏమైతుంది, ఏం కాదు అని థింక్ చేసే మైండ్ సెట్ మన అమ్మాయిలది. నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.